అట్లా పెడతారేంటండి? పిడకలు పెడతారా? ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని కాటన్కొన మండలానికి సంబంధించిన చిర్రయానం అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం, ఈ గ్రామం వచ్చి సముద్ర తీరానికి అంటే బంగాళాఖాతానికి అతి చేరువలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అలాగే ఈ గ్రామం చుట్టూ ఒకవైపు సముద్రం, ఒకవైపు సరస్సు, మధ్యలో చిన్న భూభాగం లాంటి ఈ చిర్రయానం అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు, ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి, దాన్ని జూమ్ చేద్దాం. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేదంతా బంగాళాఖాతం అండి, అంటే సముద్ర తీరం అన్నమాట. అలాగే దానికి ఆనుకుని చిన్న భూభాగం కనిపిస్తుంది చూసారా, అదే చిర్రయానం అనే గ్రామం. ఈ చిర్రయానం అనే గ్రామం చుట్టూ బ్లూ కలర్లో కనిపించేదంతా వాటర్తో నిన్న ప్లేస్ అన్నమాట. ఒకవైపు బ్లూ కలర్లో ఎక్కువగా కనిపిస్తుంది చూసారా, అది సరస్సు. అలాగే దానికి అవతల వైపు ఏమో మొత్తం సముద్రం అండి, మధ్యలో ఈ చిర్రయానం అనే గ్రామం. ఈ చిర్రయానం అనే గ్రామం అమలాపురం పట్టణానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే కాకినాడ పట్టణానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిర్రయానం అనే గ్రామం. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది చూసారా, అదేనండి మీరు మ్యాప్లో చూసారు కదా, ఆ సరస్సు ఇదేమాట. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ సరస్సు అయితే విస్తరించి ఉంది. దీనికి ఆనుకుని మంచి బీచ్ రోడ్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్సలెంట్ జర్నీ అన్నమాట. లైఫ్లో ఎప్పుడూ చూడలేనటువంటి లొకేషన్ అన్నమాట ఇది. ఈ చిర్రయానంకి వెళ్ళే రోడ్ అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ లొకేషన్ అయితే చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటన్కొన మండలానికి సంబంధించిన చిర్రయానం అనే విలేజ్కి వెళ్తున్నానండి. ఈ చిర్రయానం అనే విలేజ్ వచ్చి బంగాళాఖాతానికి అంటే సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఒక గ్రామం అన్నమాట.
ఇది గూగుల్ మ్యాప్లో కూడా బంగాళాఖాతానికి ఆనుకుని ఉంటుంది ఈ చిరయానం అనే గ్రామం. మనమైతే ఆ గ్రామానికి వెళ్దామండి. కానీ వెళ్ళే దారిలో ఇక్కడ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి ఈ చిరయానం వెళ్ళే దారిలో ఒక లేక్ అంటండి. ఇది అంటే పర అంటారంట. అంటే సముద్రం నుంచి వచ్చిన వాటర్ ఈ విధంగా ఏర్పడిందన్నమాట. అసలు ఎటు చూసినా కొన్ని కిలోమీటర్లు అయితే ఇదే విధంగా విస్తరించి ఉంటుందండి ఈ లేక్ అయితే. ఒకసారి అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేనటువంటి లొకేషన్ అన్నమాట ఇది. ఈ లేక్ ఆనుకుని ఒక రోడ్ అయితే ఉంది. బట్ ఆ రోడ్డు కూడా చాలా కిలోమీటర్లు అయితే చాలా బాగుందండి. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ మనం చూడండి, ఈ లేక్ చూడండి ఒకసారి. అలాగే ఆ లేక్ అనుకుని ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే ఇక్కడ చూడండి, అది ఈ చిరయానం వెళ్ళే ప్లేస్లో ఇక్కడైతే ఒక బ్రిడ్జి అయితే కూలిపోయిందండి. దాని స్థానంలో అయితే దీన్ని నూతనంగా నిర్మించారు. ఈ వాటర్ అంతా ఈ చిరయానానికి సంబంధించిన ఈ లేక్లోంచి వచ్చిన వాటర్ అంతా సముద్రంలోకి వెళ్తుందండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకైతే ఒక బీచ్ ఏరియా ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఈ చిరయానం అనే ప్లేస్కి వెళ్ళే దారిలో మార్గం మధ్యలో అనేక మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకైతే ఇది చూపించడం జరిగింది. ఇది చిరయానంకి వెళ్ళే దారిలో ఉన్న ఒక లేక్ అంటండి, సముద్రంలోంచి వచ్చిన వాటర్ అన్నమాట. అలాగే ఇక్కడ దీనికి పక్కనే ఒక మధ్యలో రోడ్డు ఉంది. రోడ్డుకి అవతల వైపు అయితే సముద్రం. ఒకవైపు సముద్రం, ఒకవైపు వాటర్ అన్నమాట. అంటే గోదావరిలోంచి వచ్చిన వాటర్ లేదా సముద్రంలోంచి వచ్చిన వాటర్, అటువైపు వాటర్, ఇటువైపు సముద్రం, మధ్యలో రోడ్డు. ఇటువంటి లొకేషన్ వచ్చి మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. అటువంటి లొకేషన్ మళ్ళీ అయితే మన ఇండియాలో ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి అయితే సముద్రం అయితే చూడండి.
ఏమండి ఏంటి చేస్తున్నారు? ఏం కర్ర ఏం కర్రలు తెస్తున్నారు? అవి ఉపయోగపడతాయా? ఏమండి ఇది చిరయానం ఇదేనా? ఈ ఒకటే ఉందండి ఇక్కడ ఊరు, ఇంకేమైనా ఉన్నాయా? వలసలే చిరయానం మొత్తం 3 పేర్లు అండి. అంటే నాకు అర్థం కాలేదు. చిరయానం ఒకటి అండి, వలసలు ఒకటి, గున్నంగడ ఒకటి, మొత్తం 3 అండి. 3 కలిపి చిరయానం అంటారా? ఓకే ఓకే. మీది ఇక్కడేనా? మాది కెత్తనపల్లి అండి. అంటే అది ఎక్కడ? కాటరకోణకి దాటిన తర్వాత, కాటరకోణ దాటిన తర్వాత ఇది దొంతుకూరుకి కాటరకోణకి మధ్య అండి. రాజులు ఉన్నాయి కదండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి మీరు? ఈ ఇల్లుకి వచ్చాను, కర్రలకు వచ్చాను. చూపించండి నాకు కొత్తగా ఉన్నా. ఏం చేస్తా ఇంత ముక్కలు కొత్త అండి, గట్టి కర్రలు ఈ జిల్లేడు కర్రలు ఇంత ముక్కలు కొత్త కూర్చుని కోసి అయ్యా ఉడకబెట్టండి, తొక్క వచ్చేసి ఎండబెడితే రోజుగా ఎండిపోతాయి. బెజ్జలు వచ్చి అతనికి ఈ పాలు కడతాయి అట్లా దార పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంత ముక్కలు వాళ్ళకి అట్లా కడతామండి. తేలుతాయండి. ఆహా, వాళ్ళతో వెళ్తాకి కడతారా? కడతామండి. ఏమండి ఇక్కడ చెరువు ఇది కాలం ఏంటండి, పెద్ద సరస్సు ఉంది కదా, ఇది ఏంటండి? ఇది పరా అంటే మొత్తం అంతా వాటర్ ఉంటదండి. ఎన్ని ఎకరాలు ఉంటదండి? కొన్ని కిలోమీటర్లు ఉంటది, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటదేమో. ఇలా వెళ్ళిపోతాం, పల్లం వెళ్ళాలి. ఇలా వెళ్ళిపోతుందా? సముద్రం పక్కన ఏరియా మొత్తం సముద్రం పక్కనే ఉంటదండి ఇది అంతా. చాలా బాగుందండి ఇక్కడ. మొత్తం అందరూ ఏటనా? సముద్రం మీద అక్కడ ఉన్న మొత్తం అందరూ ఏట మీద ఉంటారా? ఆధారపడతారా? వాటర్ అయి ఉంటదండి ఈ గ్రామంలో? నీళ్ళు అవి వస్తాయా? కుళాయి వస్తుందా? చేపల మీద ఆధారపడతారా? మరి సముద్రం దగ్గరగా ఉందండి, పక్కనే ఉంది ఊరికి. సరే అండి. అలాగే సార్, అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం చిరయానంకి వెళ్ళే దారిలో ఇది మెయిన్ రోడ్డు కదండి. రోడ్డుకి ఒక పక్క అయితే పర అంటారంట ఇదంతా. అంటే లేక్, మ్యాప్లో మనకి లేక్ అని కనిపిస్తుందండి. పెద్ద సరస్సు, కొన్ని వేల కిలోమీటర్లు అయితే ఒక వాటర్తో నిండి ఉంటుంది ఆ ప్లేస్ అంతా. దాని పక్కనే ఇది వచ్చి బంగాళాఖాతం అండి. ఒకసారి అయితే చూడండి, ఇది అంతా సముద్రం ఏరియా. చూడడానికి అయితే ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, భలే ఉందబ్బా ఇక్కడ. మనం వచ్చి చిరయానం వెళ్ళే రోడ్లో ఉన్నామండి. చిరయానం వెళ్ళే రోడ్లో ఇక్కడైతే చూడండి మొగలి పొదలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఈ పొదల్లో ఎక్కువగా పాములు ఎక్కువగా ఉంటాయి కదండి, అవే ఈ మొగలి పొదలు. ఇందులో ఒక మొగలి రేకు అని ఒక పువ్వు వస్తుందండి. దాని స్మెల్ అయితే చాలా బాగా ఎక్కువగా వస్తుంది. ఆ స్మెల్ పీల్చడానికి అయితే పాములు ఎక్కువగా వస్తూ ఉంటాయంటారు. కానీ ఎందుకంటే ఈ పాములు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ
ఈ మొగలి ఈ పొదలు వచ్చి గుబురుగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఓడలు చాలా భయంకరంగా ఉన్నాయి. అలాగే చాలా ఎక్కువ ఓడల కింద ఉందన్నమాట ఈ చెట్టు. అంటే ఇంత పెద్ద మొగలి పొదలు అయితే మీరు ఎక్కడ చూసుంటారో, రేరు మాట. ఈ చిరయానంకి వెళ్ళే దారిలో ఉన్నాయి. అందుకే ఇక్కడ గుబురుగా ఉంటాయి కాబట్టి పాములు అయితే ఇక్కడికి రావడానికి ఉంటాయంటే. ఎందుకంటే పాము కోసం విడుస్తూ ఉంటాయి కదండి, దానికి గరుకు కావాల్స్తే ఈ పొదలు అయితే గరుగ్గా ఉంటాయని దాన్ని పట్టుకుని అయితే పాము కోసం విడుస్తాయన్నమాట. అందుకే ఈ పాములు అయితే ఎక్కువగా ఉంటాయంటారు. అలాగే ఈ మొగలి పొదల్లో పువ్వు వచ్చి చాలా స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనకి ఆ పువ్వు అయితే కనిపించట్లేదు. ఇక్కడి నుంచి చిరయానం గ్రామ సరిహద్దు మొదలవుతుందండి. అంటే సముద్రంలో తుఫాను కానీ వాయుగుణం కానీ ఏర్పడిన దాని ప్రభావానికి గురయ్యే మొట్టమొదటి గ్రామం ఈ చిరయానం అనే గ్రామం. ఎందుకంటే ఇది సముద్రానికి అతి చేరువలో ఉన్న గ్రామం అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ ఇల్లులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అయితే చూస్తూ ఉండండి. చిరయానం ఇదేనండి. ఊరు ఎంత ఉంటుందండి? ఇంకా ఈ ఎదరి వరకు ఉంటుందా? ఈ రోడ్ ఎంత ఉందో ఓకే. ఇదే బస్ స్టాండ్. బస్సు వస్తుందా? సముద్రం పక్కన ఉందండి మొత్తం అంతా. సముద్రం ఇదేనండి సెంటర్. ఆంజనేయస్వామి విగ్రహం. మీ చిరయానం ఊరిని వీడియో తీస్తున్నాం అండి సరదాగా, అంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి. టీవీలో అవి వస్తాయి కదండి, మీ చిరయానం ఊరిని చూపిందాం. కారణం లేకుండా ఊరిని ఉచితంగా చూపెట్టడం అంటే మీకు కష్టం పని కదా అని అడిగి. అంటే సముద్రం పక్కన ఊర్లు ఉంటాయి కదండి, ఇలా ఉంటాయని చూపించడానికి. ఇక్కడ తీయవలసిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయండి ఈ చిరయానంలో? దీనికి ఫ్రాంక్ అదే డైరెక్ట్గానే యూట్యూబ్ ఛానల్లో విలేజ్ చూపిస్తాం కదా, అలాగా. మీ ఊరు కదా, లొకేషన్స్ అవి బాగుంటాయా? మాది వచ్చి అంతర్వేది. అంటే ఈ ఊర్లో తీయవలసినవి ఉంటాయి కదా. చిరయానం చూపించలేదు కదా, చూసావా? గచ్చకెళ్ళిపోరు చూపించాను, చిరయానం చూపించలేదు. ఎక్కడ ఉందండి రామాలయం? రామాలయం అక్కడ ఉంది, శివాలయం అక్కడ ఉంది. ఎక్కడ ఉందండి? శివాలయం కన్నా ఉంది. ఈ చివరండి. ఇక్కడ ఏం పని చేస్తారండి అందరూనే? అందరూ ఆటనండి. సముద్రం పక్కన ఉంటుంది కదండి మీ ఏరియా అంతానే. వాటర్ అయ్యి ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది కదా, మరి మీకు వాటర్ ఎలా వస్తుందండి? కుళాయి నీరు అండి. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్తారండి? ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే దూరం కదా, హాస్పిటల్ అవి దగ్గరలో ఉండవు కదా. హాస్పిటల్లో చూస్తారండి, డాక్టర్లు గట్టడా చూస్తారు. కాశీపురం ముమ్మడివరం వెళ్తారండి. ఎక్కడికండి? ముమ్మడివరం. ముమ్మడివరం అండి. ఎంత దూరం ఉంటుందండి ఇక్కడికి? ఉంటుంది 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్ దాటి ఉంటుందేమో.
మనం వచ్చి తూర్పుగోదావరి జిల్లా కాటన్కొన మండలం సంబంధించిన చిరయానం అనే ప్లేస్కి వచ్చామండి. ఈ చిరయానం అనే ప్లేస్ వచ్చి సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఒక గ్రామం అన్నమాట. ఇక్కడైతే చూడండి సముద్ర దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడైతే ఒక మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ ఈ మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. గ్రామాల్లో ఎక్కువగా సంతలు జరిగేవండి ఒకప్పుడు, బట్ రాను రాను అయితే ఇప్పుడు ఉండట్లేదు. కానీ ఇక్కడైతే చిరయానం అనే గ్రామంలో మాత్రం ఇంకా సంత కదండి, సంతనే మార్కెట్ ప్రతిరోజు ఉంటుందండి. వారానికి ఒకసారి శుక్రవారం ఉంటుంది, ప్రతి శుక్రవారం. మీరు ఈరోజు వచ్చారా? మేము కూడా ఓకే. ఈరోజు స్టార్ట్ చేశారండి వీళ్ళు కూడా సంత అయితే. ఇక్కడ అయితే కొన్ని తినుబండారాలు అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. ప్యాకెట్ వచ్చి ఎంత అండి ఇది? 30 రూపాయలా? ఎక్కువగా అమ్ముతున్నారే. తక్కువేనా? యాక్చువల్గా 40 పావు కేజీ. ఓకే, ఇది 200. ప్యాకెట్ వచ్చి 30 అండి. ఇది ఏదైనా 30నా? ఇది వచ్చి 20 రూపాయలు. ఈయన ఇక్కడ చాట్ అయితే తయారు చేస్తున్నాడు. చాట్ అనేది ఓకేనా? చాట్ అయితే అలా బట్టని కూర వర్రా కదా ఏం కొనుక్కుంటావు చెప్పు. ఈ మార్కెట్లో కాయగూరల దుకాణం అయితే ఉందండి. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయారండి ఈయన అయితే. ఇది కూడా చూడండి మార్కెట్ అయితే. ఓకే, ఏమన్నా కేజీ ఉల్లిపాయలకి ఎంత కమ్ముతున్నారు మీరు? 20 అండి. తక్కువ కమ్ముతున్నారే. కొత్త అండి బాబు, ఇవ్వాలి మేము బేర ఎక్కాలి కదా మనకి. కేజీ 20 రూపాయలు అండి, బాగా పర్లేదు. యాక్చువల్గా ఇప్పుడు 40 కదా? 30 అండి. 30ఆ? రేట్ వెళ్దండి. టమాటాలు కేజీ. టమాటాలు వచ్చి 20 రూపాయలు అంట. టమాటాలు వచ్చి 20 అంట. ఇక్కడ ఎక్కువగా చేపలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీళ్ళ ప్రధాన వృత్తి వచ్చి ఎక్కువగా చేపల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. వీటి పేరేంటండి? గొరకలండి. గొరకలా? గొరకలు అంటామండి, బయట కడిసలు అంటారు, లేకపోతే కడిసలు కాదు, గొరకలే. కట్టి చేపలు అయితే వేరేగా ఉంటాయి కదా? చేపలు కాదండి, కడిసలని. కడిసలా? కృష్ణా జిల్లా అటు అయితే ఎలాగంటారు అన్న. ఓకే, ఇది వచ్చి ఎంత? పోగు వచ్చి ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు అండి. ఇక్కడైతే 4 చేపలు ఉన్నాయి. ఇది వచ్చి 50 రూపాయలు అంట ఈ గొరకలు. ఒకసారి అయితే చూపించి దగ్గరికి వచ్చి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ కూడా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చి జలలు, అలాగే ఇవి వచ్చి గొరకలు. అంతేనమ్మా? గొరకలు, ఇవి గొరకలు, ఇవి జల్లలు.
ఎంతమ్మ పోగొచ్చి? ఇది ఏ పోగొచ్చినా 20 రూపాయలు అంటండి. తక్కువ రేట్ అనుకుంటున్నాను నేనైతే. ఈ చిరయాని గ్రామానికి సంబంధించిన ఇక్కడ గ్రామ సచివాలయం అయితే ఉందండి. ఒకసారి అయితే ఈ సచివాలయం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి. ఇప్పటి వరకు మనం ఈ చిరయానం గ్రామంలో సెంటర్లో జరిగే సంత గురించి అయితే మీకు అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు గ్రామం లోపలికి వెళ్దామండి ఒకసారి. ఏంటమ్మా ఇవి? ఎండ్రేలా చెప్తున్నారా? ఎండబెట్టిన తర్వాత చెప్తావమ్మా. ఎండబెట్టినవి అలా ఉంటాయి. ఇవి వచ్చి ఎండ్రేలు అండి. ఎండబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అయితే ఒక పొయ్యి దగ్గర ఉండి ఇక్కడ ఫ్రై చేస్తున్నారన్నమాట. దీన్ని ఎలా అమ్ముతామ్మా? కేజీ ఎంతమ్మా? 800, 700 అలా అమ్ముతావా? ఓకే. పోగులు లెక్కన అమ్ముతారమ్మా లేకపోతే కవర్లు చెప్పినా? ఇక్కడ ఎక్కువగా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా చేపలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా అయితే రొయ్యలు అయితే ఈ విధంగా అమ్ముకుంటారు. ఈ మార్కెట్లో అమ్ముతారమ్మా? ఇంకా వేరే మార్కెట్కి వెళ్తారా? ఇక్కడ మాసం అమ్ముతారు కదా, ఎక్కడ అమ్ముతారమ్మా? శనివారం అమ్ముతారా మార్కెట్కి? ఇప్పుడైతే అమ్మరా? అలా మీరు మాసాల్లో ఇలాంటి గిన్నెల్లో పెట్టుకొచ్చి అమ్ముతారు కదా? టబ్బల్లా పట్టుకొచ్చి అమ్ముతారా ముక్కల కింద? అవును కదా. ఇలా పోగుల కింద పెట్టుతారా అమ్ముతారు కదా. అవి తీద్దామని వచ్చాం కానీ లేదు ఇక్కడ. రేపు వస్తుందా? సరేనమ్మా. ఏంటండి ఇవి అసలు? కట్ చేపలండి. మనం చిరయానం అనే గ్రామం వచ్చాం కదండి. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా చేపలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చి కట్టి పెరుగులు అంటారన్నమాట. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే. బట్ ఇక్కడ ఇలా ఏ విధంగా కాల్చి అమ్ముతారండి. ఏ విధంగా కాల్చి చూస్తున్నారో చూడండి ఒకసారి. ఇక్కడ అయితే ఇలా అయితే కొన్ని పిడకలు తీసుకున్నారు. ఆ పిడకల్లో మంటేసి ఇక్కడైతే ఎలా కాలుస్తున్నారో చూడండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. ఇక్కడే దొరుకుతూ ఉంటాయి ఎక్కువగానే. ఈ కాల్చిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చి. ఇవి కట్టి పరుగులు అన్నమాట. వీటిని ఆర్చిన కట్టి చేపలు అంటారమ్మా. ఓకే అవి అన్నమాట. లేదు కర్రీ వండుకుంటారు. కర్రీ కాదు, తొక్క కూడానండి. అంతర్వేదండి.
అంతేనా అంతేనా? అవి ఒక రోజులో తయారైపోతాయి మొత్తం ఎండబెట్టేయడం అయ్యని. ఇవి ఎలా అమ్ముతారమ్మా మీరు? కేజీలు లెక్కన లేకపోతే పోగులు లెక్కన? అంటే 50కి 5 కానీ 6 కానీ పెడతా ఉంటారా? ఓకే. ఇవి వచ్చి 5 కానీ 6 కానీ కలిపి ఒక 50 రూపాయలు తీసుకుంటారంటండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మనకి మ్యాక్సిమం చిరయానం అంతా తిరిగేటప్పటికి ఎనర్జీ అంతా అయిపోతుందండి. ఇది వచ్చి ఈ చిరయానం గ్రామంలో ఒక తుఫాన్ ఆశ్రయ భవనం. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ఆశ్రయ భవనం ఎందుకు ఉంటుందంటే, తుఫాన్ వచ్చినప్పుడు అలాగే సునామీ వచ్చినప్పుడు ముందుగా ప్రజలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో వాళ్ళని భద్రపరుస్తూ ఉంటారండి. ఇదే ఆ తుఫాన్ ఆశ్రయ భవనం. ఇక్కడైతే పేరు కూడా చూడండి. ఇప్పటి వరకు అయితే మీకు చిరయానం గ్రామం గురించి చూపెట్టడం జరిగింది. అలాగే ఈ చిరయానం గ్రామానికి సంబంధించిన ఒక కాలభైరవ క్షేత్రం ఉందంటండి. అది సముద్ర తీరంలో ఉందంట. అక్కడికి వెళ్ళి ఆ సముద్ర తీరంలో వెలిసిన ఆ కాలభైరవ స్వామి ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దామండి. ఈ గ్రామం అంతా చూసిన తర్వాత అయితే ఈ సముద్రానికి ఆనుకుని ఒక అయితే భైరవ స్వామి టెంపుల్ అయితే ఉందంటండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా భైరవ స్వామి టెంపుల్ ఎక్కువగా ఉంటాయి. మీకైతే 4 గ్రామాల్లో భైరవ స్వామి టెంపుల్ చూపించానండి. ఒకటైతే మగసానితిప్ప, 2 పల్లం, అలాగే హోప్ ఐలాండ్లోని ఒక ప్లేస్లో 3 చూపించాను. ఇదైతే 4వది. ఈ భైరవ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. మొత్తం ఇదంతా సముద్రం అండి. ఇదంతా చూడండి మీకు కనిపిస్తుంది. సముద్రం పక్కన ఉండే ఇసుక ఏరియా అన్నమాట ఇది. ఇక్కడైతే హోమం జరిగినట్టు ఉంది ఈ ప్లేస్లో. అలాగే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చి. ఒకసారి అయితే చూడండి. అసలు రేర్ మాట ఇటువంటి సముద్రం పక్కనే ఇటువంటి దేవాలయాలు నిర్మించడం అయితే కష్టం అన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా ఇసుక ఏరియాతో ఉంటుంది కాబట్టి మెటీరియల్ తీసుకురావడం కూడా కష్టం అన్నమాట. యాక్చువల్గా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా చప్పనీరు దొరుకుతూ ఉంటుంది అంటారు. ఎందుకంటే మొత్తం అంతా సాల్ట్ ఏరియా, మాత్రం సముద్రం పక్కన మాత్రం ఎక్కువగా స్వీట్ వాటర్ దొరుకుతుంది అంటారండి. ఇక్కడ భైరవ స్వామి టెంపుల్లో మనకైతే ఇక్కడ ఒక నుయ్యి ఉంది. ఈ నూతిలో వాటర్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదండి వాటర్ వచ్చి. ఒకసారి ఏ టేస్ట్లో ఉందో ఒకసారి చూద్దాం. చాలా చప్పగా ఉన్నాయండి. ఎందుకంటే మొత్తం అంతా సాల్ట్ ఏరియా, బట్ ఇక్కడ మాత్రమే అది వచ్చి సముద్రం పక్కనే ఇక్కడ నువ్వు చేస్తే మాత్రం చప్పనీరు దొరుకుతుందంటే గ్రేట్ మాట. ఎందుకు మాత్రం ఇలా ఉంటుందో అయితే నాకు అర్థం కాదు, కానీ చాలా బాగుంది వాటర్ అయితే. ఇది వచ్చి ధ్వజస్తంభం అండి ఈ భైరవ స్వామి టెంపుల్లో.
ఇప్పటి వరకు మనం ఈ చిరయానం గ్రామంలోని సముద్ర తీరంలో ఉన్న కాలభైరవ స్వామి యొక్క ఆలయం అయితే చూడడం జరిగింది. అలాగే మనం బీచ్ దగ్గరికి వెళ్దామండి. అంటే మీకు మ్యాప్లో కనిపించిన బంగాళాఖాతం అనగా సముద్రం ఏ విధంగా ఉందో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తానండి. ఇదేనండి ఈ చిరయానం గ్రామానికి సంబంధించిన బీచ్ మాట. ఈ సముద్ర తీరం అంతా ఎక్కువగా ముళ్ళతో కూడిన గడ్డి ఎక్కువగా ఉందన్నమాట. ఒకసారి అయితే ఈ ప్లేస్ అంతా ఒకసారి అయితే చూడండి. చూశారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని కాటన్కొన మండలానికి సంబంధించిన చిరయానం అనే సముద్ర తీరానికి అతి చేరువలో ఉన్న ఒక గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది. ఒకవైపు సముద్రం, ఒకవైపు సరస్సు, మధ్యలో చిన్న పల్లెటూరు ఈ చిరయానం అనే గ్రామం. ఇటువంటి చిన్న చిన్న పల్లెటూరుని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మనమందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.